టీడీపీ అంటేనే బీసీ, బీసీ అంటేనే టీడీపీ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన పర్యటించారు. పాలకొల్లులో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండప స్లాబ్ నిర్మాణ పనుల్లో శ్రమదానం చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంట్ను గమేలాలతో నెత్తిమీద పెట్టుకొని మోశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1.50 కోట్లు మంజూరై మొదటి స్లాబ్ పనులు జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూపాయి ఖర్చు, అరబస్తా సిమెంట్ పనికి నోచుకోలేదని విమర్శించారు ఆయన. కూటమి ప్రభుత్వం 3 కోట్లు నిధులు మంజూరు చేయడంతో మళ్లీ పనులు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. 4 దశాబ్దాల నుండి ఉన్న 34% బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ను 24% తగ్గించిన బీసీ ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు. జగన్ రిజర్వేషన్ తగ్గించడంతో 16,000 పోస్టులు స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోయారన్నారు. నాడు వైసీపీ పాలనలో బీసీలను అడుగడుగున జగన్మోహన్ మోసం చేశారని మంత్రి ఆరోపించారు. నిమ్మల రామానాయుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా మరి యొక్క శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ భవనం. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అత్యంత గుర్తింపునిస్తూ, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే ఈవేళ మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు గుర్తుకొచ్చేది మరి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక విజయసాయి రెడ్డి, వీళ్ళు గుర్తుకొస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక కళా వెంకట్రావు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక కేఈ కృష్ణమూర్తి, ఒక కాలవ శ్రీనివాసులు, ఇట్లా గుర్తుకొస్తారు. అంటే ఈరోజు మీరే బేరీ చేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏ రకంగా పనిచేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే ఏ రకంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఆ రోజు కూడా నేను మాటిచ్చా, ఎన్నికల ముందు ఖచ్చితంగా రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గౌడ శెట్టిబలిజ భవనాన్ని మరి పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ 3 కోట్ల నిధులు కేటాయించాం. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే యొక్క సంఘ పెద్దలు అందరి సహకారంతో మిగిలిన పనులు కూడా మొత్తం పూర్తి చేసి ఏదైతే యొక్క పాలకొల్లు నియోజకవర్గ గౌడ శెట్టిబలిజ వర్గీయుల యొక్క చిరకాల కోరిక కళ ఏదైతే ఉందో అది ఈ కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా గౌడ శెట్టిబలిజ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం, వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా, ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. రైట్, 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండప స్లాబ్ నిర్మాణ పనుల్లో శ్రమదానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానికి సంబంధించి బీసీలు 16,000 ఉద్యోగాలు అయితే కోల్పోయారనేటువంటి మాట కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు నిమ్మల రామానాయుడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ నిమ్మల రామానాయుడు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతరత్ర అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలి కామెంట్స్ని?
ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో 3 కోట్ల నిధులతో నిర్మిస్తున్న గౌడ చెట్టుబల్జ కళ్యాణ మండప స్లాబ్ పనులు అయితే ఈ రోజు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి శ్రమదానం చేశారు. ఇసుక భవన కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంట్ గమేరాలను నెత్తి మీద పెట్టిన ఆయన శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 1.50 కోట్ల నిధులైతే తెచ్చి మేము శంకుస్థాపన పనులు మొదలు పెట్టాం. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క అరబస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి నిధులు గాని విడుదల చేయలేదని చెప్పి ఆయన విమర్శలు అయితే చేశారు. అదేవిధంగా బీసీ అంటేనే టీడీపీ, టీడీపీ అంటే బీసీ కులాలను పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, బీసీలు అంటే చిన్న చూపు వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే చేశారు ఈ సందర్భంగా. రైట్, బీసీలు ఏం చెప్తున్నారు అంటే నిమ్మల రామానాయుడు చెప్పిన దానికి సంబంధించి బీసీల స్పందన ఎలా ఉంది? నిజంగా 16,000 ఉద్యోగాలు కోల్పోయారంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానికి సంబంధించి బీసీలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఏంటి అప్డేట్స్? చూసుకుంటే ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గం వచ్చేసేటప్పటికి టీడీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2014 నుండి కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ ఎప్పుడూ కూడా టీడీపీ హయాం అయితే నడుస్తుంది. అది ముఖ్యంగా టీడీపీ అంటే రామానాయుడు అంటే టీడీపీ అన్న వ్యవహారంలో అయితే ఇక్కడ పాలకొల్లు అయితే నడుస్తుంది. బీసీలు, ఇతర కులస్తులు అందరూ కూడా టీడీపీకి అయితే జెండా అయితే పట్టడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు టీడీపీ హయాంలో అవనివ్వండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రామానాయుడు చాలా బీసీలకు అందాల్సిన అన్ని నిధులను కూడా అతను పోరాటాలు అయితే చేశారు. ఇతర బీసీలకు సంబంధించి కళ్యాణ మండపాలు అవనివ్వండి, కమిటీ హాల్ అవనివ్వండి, రోడ్లు కానీ, బీసీలకు సంబంధించి బీసీల ఏరియాలకు సంబంధించిన సీసీ రోడ్లు అన్ని కూడా ఆయన ఉన్న హయాంలో చేశారు. ఇప్పుడు కూడా బీసీల కోసం చాలా కష్టపడుతున్నారు నిమ్మల రామానాయుడు. అదేవిధంగా బీసీలు కూడా గత ప్రభుత్వంలో బీసీలకి ఒక్క రూపాయి కూడా ఎటువంటి నిధులు కానీ, ఎటువంటి మండపాలకు సంబంధించిన నిధులు కానీ అందకపోవడంతో బీసీలందరూ కూడా రామానాయుడికే వత్తాసు అయితే పలుకుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయి. దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మికులతో అయితే కాంక్రీట్, ఇసుక, సిమెంట్ను గమేలాలతో నెత్తి మీద పెట్టుకొని శ్రమదానం అయితే చేశారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో 1,50,00,000 రూపాయలు అయితే మంజూరైనప్పటికీ మొదటి స్లాబ్ పనులు అయితే జరిగాయన్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో రూపాయి ఖర్చు, అరబస్తా సిమెంట్ పని కూడా నోచుకోలేదనేటువంటి విమర్శలతో పాటు దీనికి సంబంధించి 4 దశాబ్దాల నుండి ఉన్నటువంటి 34% బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ను 24%కి తగ్గించినటువంటి బీసీ ద్రోహి జగన్ అంటూ కూడా మండిపడ్డటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం.